హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం కొత్త సిరీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా ప్రాక్టీస్ సెట్స్ మీకోసం తీసుకొచ్చాను. మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం రెండు సిరీస్లు స్టార్ట్ చేశాను. ఈ రెండు సిరీస్లు ఏంటి అంటే, ఫస్ట్ 60 days మ్యారథాన్ సిరీస్. ఈ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, ఎప్పుడైతే బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందో నెక్స్ట్ మనం స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. తక్కువ టైంలో మ్యాక్సిమం స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దానికోసం ఏం చేశాను, ప్రాక్టీస్ సెట్స్ స్టార్ట్ చేశాను. మీకోసం మ్యాక్సిమం రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ సెట్స్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే, సో టైం ఎలా మేనేజ్ చేయాలి, ఏ క్వశ్చన్ మీరు స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ మీరు షార్ట్ టెక్స్ట్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ప్రాక్టీస్ సెట్స్ నెంబర్ 18. అంటే ఇప్పటి వరకు నేను 17 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఇచ్చాను. దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ రెండు సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ మొత్తం కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ యాప్టిట్యూడ్ టాక్స్ ఉంది. ఆ యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి పీడిఎఫ్ అందులో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు కనీసం ఉన్న టైంలోనే మనం ఒక పేపర్ని 2-3 టైమ్స్ చదవాలి. 2 నుంచి 3 సార్లు పేపర్ చదవాలి. ఎలా చేయాలి, ఫస్ట్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే, షార్ట్ టెక్స్ట్తో చేసే ప్రాబ్లమ్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్ తక్కువగా ఉండి లాజికల్ ద్వారా చేసే ప్రాబ్లమ్స్ ఫస్ట్ రీడింగ్లో చేయాలి. ఇలా చేస్తూ చేస్తూ ఏం చేయాలి, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్, మీడియం లెవెల్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేయాలి, స్కిప్ చేయాలి. క్వశ్చన్స్ స్కిప్ చేసేటప్పుడు అది మీడియం లెవెల్ క్వశ్చన్, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ అనేది మీరు నోట్ చేయండి. నోట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ నెంబర్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్ ఆ క్వశ్చన్కి జంప్ అవ్వచ్చు మీరు. ఓకే, సెకండ్ రీడింగ్లో ఏం చేయొచ్చు, ఏవైతే క్వశ్చన్స్ మీరు మీడియం లెవెల్గా నోట్ చేశారో ఆ క్వశ్చన్స్కి వెళ్ళండి, ఆ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. ఇలా సెకండ్ రీడింగ్ అయిపోతుంది. థర్డ్ రీడింగ్లో టైం ఉంటే, డెఫినెట్గా టైం ఉంటుంది, టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే మీరు స్కిప్ చేశారో ఆ క్వశ్చన్స్ ట్రై చేయండి. సేమ్ ప్రొసీజర్ నేను మాక్ టెస్ట్ కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12 + 3 ఆఫ్ -2 × 3 - 18 డివైడెడ్ బై 6. ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ లోపల ఎంత ఉంది, -6 వస్తుంది. నెక్స్ట్ బ్రాకెట్ దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా, 3 ఆళ్ళు ఎంత, 18 - 18 12 -18 -3 -21 దట్ ఈజ్ ఈక్వల్ టు -9. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అన్సోల్డ్ ఉన్కో sold an item for 220 rupees at a loss of 12%. By how much should she have raised? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. How much should have raised the price to make a profit of 10%? ఒక వస్తువుని 220 రూపీస్కి అమ్మేసారంట, 12% లాస్ వచ్చింది. అంటే పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 88% కదా. ఇది దేనికి ఈక్వల్, 220కి ఈక్వల్. నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశాడు, 10%. సో 10% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 110% కదా. ఈ 110% ఎంతో మనం కనుక్కోవాలి. 22 10 సార్లు పోతుంది, 22 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 2 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 5 10, 2 5 10 క్రాస్గా మల్టిప్లై చేస్తే 55 × 5, 5 5 25, 5 5 25, 1 2 275 రూపాయలు.
ఎంత కమ్మాడో అడగలేదు, ఎంత మనీ అనేది ఇంక్రీజ్ అయిందో కనుక్కోమన్నాడు. ఇనీషియల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత 220 రూపీస్, ఇప్పుడు ఎంత ఉంది 275 రూపీస్ ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ చేశాడు 55 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎల్సిఎం ఆఫ్ 14, 21, 35. సో ఏఎల్పి టెక్నీషియన్లో మెయిన్ ఒకే ప్రొసీజర్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చెప్పాను, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయండి. 14, 21, 35. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత 7 కదా, 7 2, 7 3, 7 5. ఇప్పుడు 2, 3, 5 ఏ నెంబర్స్ ఇవి కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని ఏమంటారు కోప్రైమ్ నెంబర్ అంటారు. సో నెంబర్స్ అనేవి కోప్రైమ్ నెంబర్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది వాటి యొక్క ప్రొడక్టే కదా. సో 2, 3, 5 ఎల్సిఎం ఎంత అవుతుంది 5 2 10, 30 ఇంటూ 7. 30 ఇంటూ 7 ఎంత అవుతుంది 210. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ కొంచెం చదవడానికి లెందీగా ఉంది, స్కిప్ చేస్తున్నాను. మీరు చదివితే అది మీడియం లెవెలా డిఫికల్టీ లెవెల్ అని మీకు అర్థమవుతుంది. చదువుదాం. 2 pipes when working one at a time can fill a cistern in 2 hours, 3 hours respectively. Third pipe can drain the cistern empty in 6 hours. All 3 pipes were opened together when the cistern was 1/6 full. How long will it take for the cistern be completely full? సో క్వశ్చన్ మీడియం లెవెల్ క్వశ్చనే, ఈజీనే. ఫస్ట్ రౌండ్లో క్యాలిక్యులేషన్ చేయకూడదు, ఎక్కువగా మైండ్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 20 రూపీస్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 1.25. వాట్ ఈజ్ అనదర్ నెంబర్ అన్నాడు. 2 numbers యొక్క ప్రొడక్ట్ 20 అన్నాడు. 1.25 అంటే ఎంత 1.25 అంటే 5/4 కదా. అంటే ఎలా వచ్చింది బై 100 రాస్తాను నేను. 25 24. క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 20 అన్నాడు కదా. ఒక నెంబర్ ఎంత 5/4, ఇంకో నెంబర్ మనకు తెలియదు ఎక్స్ అనుకోండి, దీని యొక్క ప్రొడక్ట్ ఎంత 20 అన్నాడు. 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది 4 times. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 16 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇఫ్ 60/75 ఈజ్ ఈక్వల్ టు 4/x, వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 60/75 అనేది దేనికి ఈక్వల్ అంట 4/xకి ఈక్వల్. 15 4, 15 5. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 5 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. 5 men or 10 women can complete a job in 20 days. How many days 3 men and 4 women complete it అన్నాడు. సో 5 men ఆర్ అంటే ఈక్వల్ 10 women. 5 men ఎంతైతే వర్క్ చేస్తున్నారో 10 women అంతే వర్క్ చేస్తున్నారు. అల్టిమేట్గా మీరు ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ కనుక్కోండి. 5 నిమిషాలు పోతుంది 2 times. మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 2/1. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత రోజుకు 2 apples తింటాడు. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత రోజుకి 1 apple తింటుంది. ఇక్కడ రిలేషన్షిప్ ఏం రాస్తారు M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. మీరు మెన్ అన్నా తీసుకోండి ఉమెన్ అన్నా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. నేను మెన్ తీసుకుంటున్నా. 5 men ఎన్ని డేస్ చేశారు 20 days చేస్తే ఇక్కడ 3 men 4 women కలిపి ఎన్ని డేస్ చేస్తారో కనుక్కోవాలి. డైరెక్ట్గా ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేయండి. మెన్ అంటే 2 కదా, ఇక్కడ 2 రాస్తే 5 2 ఎంత 10 × 20 ఈజ్ ఈక్వల్ టు మెన్ అంటే 2 ఎఫిషియన్సీ. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 కదా. 3 2 6, 4 1 4 ఎంత వచ్చింది 10 × x. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 20. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. 1.004లో నుంచి 0 పాయింట్ తీసేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది 1.004లో నుంచి 0.4 తీసేయాలి. 1 అయితే రాదు, 0.006 అయితే రాదు. ఇంక ఇక్కడ ఏమొస్తుంది 04 లాస్ట్ 2 numbers 04 రావాలి. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు, అబ్జర్వేషన్లోనే అయిపోవాలి. ఈ మొత్తం చేస్తే ఏమవుతుంది 10 నుంచి 4 పోతే ఎంత 6, 0.604. నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఉంది, ఈ మొత్తం చదవాలంటే టైం టేకింగ్ అవుతుంది, మీడియం లెవెల్ ఇది. నెక్స్ట్ వన్. ఏ స్పిరికల్ గ్లాస్ వెసల్ హ్యాస్ ఎ సిలిండ్రికల్ neck 7 centimeters long, 4 centimeters in diameter. The diameter of the spherical part is 21 centimeters. Find the quantity of water it can be hold. ఇది కూడా మీడియం క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లో నండి అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా 2 secondsలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్కి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2 వాటర్ స్క్వాష్ మిక్చర్, ద ఫస్ట్ with a water to squash ratio 5:1, later with a ratio of 3:1, blended in the ratio of 3:2. What is the final water to squash ratio అన్నాడు. స్టార్టింగ్ వాటర్ టు స్క్వాష్ రేషియో ఎంత, ఇనీషియల్గా 5:1, తర్వాత ఎంత ఉంది 3:1. ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపాడంట, 3:2 రేషియోలో కలిపాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే వీటి క్వాంటిటీని ఈక్వల్ చేయండి. 5 + 1 ఎంత 6, 3 + 1 ఎంత 4. 2 క్వాంటిటీస్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. 6కి 4కి ఎల్సిఎం ఎంత 12. ఇక్కడ 12 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 12 రావాలంటే 3తో మల్టిప్లై చేయండి. 6 2 12, 3 4 12. క్వాంటిటీ 1:1 రేషియోలో ఉంది, కానీ అక్కడ 1:1 రేషియోలో లేదు. ఏ రేషియోలో ఉండాలంట, 3:2 రేషియోలో. అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. రైట్, ఓవరాల్గా 2 3 ఎంత, ఈ రేషియో మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయండి. 3 2 ఎంత, ఈ రేషియో మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయండి. రైట్, మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇంకా షార్ట్గా చెప్తాను. సో 6 5 30, 6 1 6. నెక్స్ట్ 6 3 18, 6 1 6. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 48. 6 6 ఎంత 12. క్యాన్సిలేషన్ చేస్తే 12 4 12 1 4:1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ మొత్తం చేసే బదులు ఇంకా షార్ట్గా చూడండి. ఇక్కడ క్వాంటిటీ ఎంత, 2 3 ఎంత 6 కదా, ఇక్కడ 3 2 ఎంత 6. ఈ రెండు క్యాన్సిలేషన్ చేస్తే 1:1 అయ్యేది. సో డైరెక్ట్ మీరు యాడ్ చేయండి. 5 + 3 ఎంత 8, 1 + 1 ఎంత 2, 4:1. ఈ మొత్తం మల్టిప్లై చేసి యాడ్ చేసే బదులు క్వాంటిటీ మొత్తం రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి ప్రాబ్లం ఇంకా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ వన్, a pair of linear equations 3x + y = 1 and px + 2y = 5 have no finite solutions. ఇక్కడ సొల్యూషన్స్ ఏమి లేవు అనమాట. ఓకే, 2 ఈక్వేషన్స్ 3x + y = 1, px + 2y = 5. ఇక్కడ ఏమన్నాడు, అసలు నో సొల్యూషన్స్ అన్నాడు. నో సొల్యూషన్స్ అన్నప్పుడు ప్రాపర్టీ ఏమవుతుంది, a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. సేమ్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈక్వేషన్ అనేది స్టాండర్డ్ ఈక్వేషన్ ax + by + c = 0. a1 అంటే ఎంత 3/a2 ఎంత p = b1 1, b2 ఎంత 2. మనకు p వాల్యూ కనుక్కోవాలి. రైట్, క్రాస్గా మల్టిప్లై చేయండి. p = 6, p = 6. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 46% ఆఫ్ 250 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. 46% అంటే 100 ఇంటూ 250. 25 4, 25 10, మళ్ళీ 2 2 2 5, 5తో 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 2 3 మల్టిప్లై చేయాలి. పాయింట్ అయితే రాదు. 5ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 5 3 ఎంత 15 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 5 ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. లేదంటే మల్టిప్లై చేయండి. 23 × 5, 3 5 15, 5 2 10, 1 11, 115. నేను ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. నెక్స్ట్ వన్, 24 మైనస్ ఆఫ్ ఈ ఎక్స్ప్రెషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, బార్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి మనం. ఈ పార్ట్ వరకు చేస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. మైనస్ ఆఫ్ -1 ఎంత అవుతుంది, టోటల్ ఈ పార్ట్ 28. 26 - 28 ఈ టోటల్ పార్ట్ ఎంత అవుతుంది, -2 అవుతుంది. 25 మైనస్ ఆఫ్ -2 ఈ టోటల్ పార్ట్ ఎంత అవుతుంది, 27 అవుతుంది. 24లో నుంచి 27 పోతే ఎంత అవుతుంది, -3. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, బాడ్ మాస్ మీదే 3 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ లోపల ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్, ఇందులో హాఫ్ లేదు డివిజన్ ఉంది. 12/4 ఈ పార్ట్ వరకు ఎంత వస్తుంది, 3 అవుతుంది. -7 -3 ఈ టోటల్ పార్ట్ ఎంత, -10. సో -4 మైనస్ ఆఫ్ -10 ఎంత, +10. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలర్ ఆఫ్ ద 2 angles formed between the hour hand and the minute hand of a clock when it is 5 hours 49 minutes. దీనికి ఫార్ములా ఉంది. ఫార్ములా ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, మినిట్ హ్యాండ్ అనేది
మినిట్స్లో ఆడ్ నెంబర్ అయితే కంపల్సరీగా మనకు పాయింట్స్లో వస్తుంది. సో ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా ఆన్సర్ సిలో కానీ డి కానీ ఉంటుంది. టైం ఉంటే చేయండి, టైం లేదనుకోండి 50-50 ఛాన్స్ మనం పెట్టేయచ్చు. మినిట్ అండ్ ఆడ్ నెంబర్ అయితేనేమో పాయింట్స్లో వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితేనేమో పాయింట్స్లో రాదు. మీడియం లెవెల్ స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్. 1/1 + sin θ ప్లస్ 1/1 - sin θ. ఇది కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఏమవుతుంది, మీడియం అనుకోండి. నెక్స్ట్ వన్, 2 రూట్స్ ఆఫ్ క్వాడ్రీ ఈక్వేషన్ గివెన్ x is equal to 1/2, x is equal to -1/3. ద ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్. మనకి ఏమి ఇచ్చాడు, రూట్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఫ్యాక్టర్స్ మనం రాయాలి. ఇప్పుడు చూడండి, ఒక రూట్ ఏమో x is equal to ఎంత ఉంది, x is equal to 1/2 ఉంది. ఇంకో రూట్ ఏముంది, x is equal to -1/3 ఉంది. మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే ఒకటి ప్లస్ ఉండాలి, ఇంకోటి మైనస్ ఉండాలి. ఇక్కడేమో 2 మైనస్ ఉంది, ఇక్కడేమో 2 ప్లస్లు ఉన్నాయి. ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ రూట్స్ ఇచ్చాడు, మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే సైన్స్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, 2x మైనస్ ఉండాలి. సో ఇది క్యాన్సిల్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది ఎలా చూడండి, ఇటు వెళ్తే ఏమవుతుంది, x - 1/2 అవుతుంది. ఇటు వస్తే ఏమవుతుంది, x + 1/3 అవుతుంది. సింప్లిఫై చేస్తే 2x - 1, సింప్లిఫై చేస్తే 3x + 1 = 0 కాబట్టి 2/3 = 0 అవుతుంది. 2x - 1, 3x + 1. మొత్తం ఇలా చేయకూడదు మీరు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రూట్స్ ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్లో ఉంది. అంటే ఇక్కడ మన సైన్స్ కూడా ప్లస్ మైనస్లోనే ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాము. రూట్స్లో ఒకటి ప్లస్ ఉంది, రూట్స్లో ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది. ఫ్యాక్టర్స్లో ఏమవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అందుకని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2x మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3x ప్లస్ అవుతుంది. ఓకే, ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ ది సీక్వెన్స్. ఇక్కడ కూడా మనం హిట్ అండ్ ట్రైల్ మెథడ్ అప్లై చేయాలి, మీడియం లెవెల్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాన్ ఈజ్ 15 years యంగర్ దాన్ జిల్. జాన్కి జిల్కి ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు 15 years అని. యంగర్ అన్నా ఓల్డర్ అన్నా ఏజ్ డిఫరెన్స్ అది. 12 years ago జిల్ ఏజ్ వాజ్ 1.5 times దట్ ఆఫ్ ది జాన్ ఏజ్. ఇప్పుడు ఇది 12 years ago, జిల్ ఏజ్ ఈజ్ జాన్ ఎంత అన్నాడు, జిల్ ఏజ్ ఈజ్ 1.5 times దాన్ జాన్ అన్నాడు. జాన్ అని 10 అనుకుంటాం, ఈస్ట్ ఎంత అనుకోండి, జిల్ ఎంత అవుతుంది 1.5 అంటే ఎంత 15 అవుతుంది. మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే 5 3 5 2. ఇది ఇప్పుడు 12 years ago. మీకు ఒక పాయింట్ చెప్పాను, ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ 10 years అన్నా ఏజ్ డిఫరెన్స్ ఎంత 15. 12 years ago అన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత 15. రేషియోలో వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది 1 part. ప్రాబ్లం ఎంత ఉంది 15 years ఉంది. మనం ఎవరి ఏజ్ కనుక్కోవాలి, జిల్ ఏజ్ కనుక్కోవాలి. జిల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 3 parts. 1 part 15 అయితే 3 parts ఎంత అవుతుంది 45 years. ఈ 45 years ఇప్పుడు 12 years ago. మనం ఎప్పుడు కావాలి, నవ్ అంటే ప్రెజెంటేజ్ కావాలి. ప్రెజెంట్ రావాలంటే ఈ 12 years ఏం చేయాలి, యాడ్ చేయాలి. 57 years. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, కృష్ణ సైకిల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 90 kilometers ఎట్ సర్టెన్ స్పీడ్. ఇఫ్ ఈ సైకిల్ 3 km/h slower, he would have taken 5 hours more to reach the destination. What is the speed in km/h at which Krishna actually cycled? ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఫార్ములానే, మీడియం లెవెల్ ఇది యూజ్ చేసిన ఫార్ములాని, యూజ్ చేసిన మెథడే ఇది. డైరెక్ట్ మీరు షార్ట్ ట్రిక్ ప్రాబ్లం అప్లై చేయొచ్చు. అయితే షార్ట్ ట్రిక్లో ఎలా అప్లై చేయాలో తెలియాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, 26% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 65. వాట్ ఈజ్ ఎ నెంబర్ అన్నాడు. సో 26% వాల్యూ ఎంత ఇచ్చాడు 65 అన్నాడు. ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది, 13 13 5 2 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది, 50 times. క్రాస్గా మల్టిప్లై చేస్తే 50 × 5 = 250. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద బార్ గ్రాఫ్ రిప్రజెంట్ ద ఫేవరెట్ ఫుడ్ గ్రేడ్ ఫర్ స్టూడెంట్స్. విచ్ ఫుడ్ అమాంగ్ ద గివెన్ బిలో వాజ్ చూజన్ బై ద లీస్ట్ స్టూడెంట్స్.
సో లీస్ట్ అంటే గ్రాఫ్లో ఏదైతే తక్కువ ఉంటుందో అదే లీస్ట్ కదా. సో ఇక్కడ మనకు తక్కువ ఏం కనబడుతుంది, గ్రేప్స్ కనబడుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓన్లీ అబ్జర్వేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు. నెక్స్ట్ వన్. సో ఇలా పేపర్ మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కృష్ణ ఏమో 90 కిలోమీటర్స్ వెళ్ళాడంట జనరల్గా అయితే. ఇప్పుడు ఏమైంది, స్పీడ్ తగ్గించాడు. స్పీడ్ తగ్గడం వల్ల కంపల్సరీ ఏమవుతుంది, టైం పెరుగుతుంది కదా. ఎంత పెరిగింది, 5 hours ఎక్స్ట్రా పెరిగిందంట. అయితే స్పీడ్ ఎంతో మనం కనుక్కోవాలి. నేను డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చెప్పాను నేను. S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ ఇంటూ టైం మనకి ఏమొస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ టైం ఇది బై 60. ఇక్కడ డిఫరెన్స్ ఏమో మినిట్స్లో ఉంటే బై 60 రాస్తాము, అవర్స్లో ఉంటే బై 60 రాయాల్సిన పని లేదు. సో ఇనీషియల్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి S అనుకోండి. తర్వాత స్పీడ్ తగ్గించాడు కాబట్టి ఎంత అవుతుంది, S-3 అవుతుంది. స్పీడ్ డిఫరెన్స్ ఎంత, 3 hours 3. నెక్స్ట్ టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 5 hours ఎక్స్ట్రా పట్టింది కదా. మోర్ అన్నా లెస్ అన్నా టైం డిఫరెన్స్ 5. ఇక్కడ బై 60 రాయాలన్నా బై 60 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా అవర్స్లో ఇచ్చాడు కాబట్టి. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, 90 డిస్టెన్స్. 5 నిమిషాలు పోతుంది, 18 నిమిషాలు పోతుంది. సో S ఇంటూ S-3 18 3 ఎంత, 54. మీరు ఈ 54 మనం ఎలా రాయొచ్చు, 9 ఆళ్ళుగా రాయొచ్చు కదా. 9 ఆళ్ళు 54. ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ కూడా ఎంత ఉండాలి, 3 ఉండాలి. సో ఇక్కడ చూడండి, మల్టిప్లై చేస్తే 54 ఉండాలి. డిఫరెన్స్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. 9 ఆళ్ళు 54, డిఫరెన్స్ కూడా ఎంత ఉంది, 3 ఉంది కదా. సో యాక్చువల్ స్పీడ్ ఎంత, 9 km/h. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఇదేమో షార్ట్ ట్రిక్ అనమాట, షార్ట్ కట్ మెథడ్ ఇది. ఈ ఫార్ములా ప్రతి పేపర్లో ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ సిరీస్కి ఒక లాజిక్, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందంట. ఆ ప్యాటర్న్ ఏదో మనం కనుక్కోవాలి. సో నేను x = 1 తీసుకుంటా. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 1² అంటే ఎంత, 1 ప్లస్ 1 మైనస్ 2 1 ప్లస్ ఈ మొత్తం యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది, 0 అవుతుంది. మనకి ఎంత రావాలి, 1 కావాలి, ఇది కాదు. నెక్స్ట్ 1² అంటే ఎంత, 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 3 అవుతుంది. ఆప్షన్ బి కూడా కాదు. ఇక్కడ తీసుకుంటే 1² అంటే ఎంత, 1 మైనస్ 1 మనకు -1 వస్తుంది, మనకు +1 కావాలి, ఇది కూడా కాదు. ఇది తీసుకోండి, 1² అంటే 1 ప్లస్ 1 -1 -1 + 1 క్యాన్సిల్ అవుతుంది, 1 వచ్చింది. నెక్స్ట్ ఈసారి 2 తీసుకోండి. 2² అంటే ఎంత, 4 + 2 -1 4 + 2 6 6 - 1 ఎంత, 5 కరెక్ట్గానే ఉంది. 3 తీసుకోండి. 3² అంటే ఎంత, 9 + 3 -1 3 నుంచి 1 పోతే ఎంత, 2 9 + 2 ఎంత, 11. సో ఇదే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. రైట్, స్టార్టింగ్లోనే ఆన్సర్ వచ్చేసింది. మీకు క్లారిటీ రావాలి కాబట్టి నేను 2 తీసుకున్నాను, 3 తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సో ఇది ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ అన్నమాట. 1/1 + sin θ + 1/1 - sin θ. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 1 + sin θ × 1 - sin θ. మీకు ప్రాపర్టీస్ తెలిస్తే డైరెక్ట్గా సింగిల్ లైన్ ప్రాబ్లం అయిపోతుంది. క్రాస్గా చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 1 - sin θ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 1 + sin θ అవుతుంది. ఈ sin θ క్యాన్సిల్ అవుతుంది. 2/a + b × a - b కదా, ఏమవుతుంది, a² - b², 1 - sin² θ. మీకు ఒక ప్రాపర్టీ ఉంది, sin² θ + cos² θ = 1 కదా. సో cos² θ = రాయొచ్చు మనం, 1 - sin² θ అనే కదా. అంటే ఈ 1 - sin² θ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, cos² θ రాయొచ్చు. సో 2 × 1/cos² θ అంటే ఏమవుతుంది, sec² θ, 2 sec² θ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అదే మీకు డైరెక్ట్గా లాజికల్ పాయింట్ తెలిస్తే ఇక్కడ ఏంది, డినామినేటర్లో 1 + sin θ 1 - sin θ అంటే 1 - sin² θ వస్తుంది. డైరెక్ట్గా మీరు రాయొచ్చు, cos² θ రాస్తారు. ఈ మొత్తం యాడ్ చేసి ఏమవుతుంది, sin θ క్యాన్సిల్ అవుతుంది, 2 అవుతుంది. జస్ట్ సింగిల్ లైన్ అయిపోయింది.
2 secant square theta. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైం ఇచ్చాడు, యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటిది? 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత? 14 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత? 5. నెక్స్ట్ 11తో మల్టిప్లై చేస్తే 9, 3, 539/2 డిఫరెన్స్ ఆఫ్ 150. మీరు క్యాన్సిలేషన్ చేస్తే 2 4 13, 2 12, 9, 2 9 18, 5. 269.5కి 150కి డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది? 269.5 155 9. 6లోంచి వెళ్ళిపోతే ఎంత? 1. 2లోంచి ఓడిపోతే ఎంత? 1. 119.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను స్కిప్ చేశా. క్వశ్చన్ డిఫికల్టీ అని కాదు, ఫస్ట్ రీడింగ్లో క్యాలిక్యులేషన్ చేయకూడదు. నెక్స్ట్ 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 ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా కాన్సెప్ట్ ఉంది. ఏ స్పిరికల్ గ్లాస్ వెసల్ హ్యాజ్, ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చెప్తాను విత్ క్యాలిక్యులేషన్, తర్వాత షార్ట్ ట్రిక్ గ్లాస్ 2 secondsలో ఏ ట్రిక్ అప్లై చేస్తే ప్రాబ్లం ఈజీగా అయిపోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్పిరికల్ గ్లాస్ వెసల్ హ్యాజ్ ఏ సిలిండ్రికల్ నెక్. ఒక స్పిరికల్ గ్లాస్ ఉందంట, ఒక స్పిరికల్ గ్లాసు, దీని యొక్క నెక్ ఎలా ఉంది? సిలిండ్రికల్ వెసల్ అంట. నెక్ సిలిండ్రికల్ వెసల్, ఇది సిలిండ్రికల్ వెసల్, ఇది డయాగ్రామ్ అనమాట. అది ఏమన్నాడు? స్పిరికల్ గ్లాస్ వెసల్ హ్యాజ్ సిలిండర్ నెక్ 7 centimeters లాంగ్. దీని హైట్ ఎంత? 7 centimeters ఇచ్చాడు. 2 centimeters డయామీటర్. దీని యొక్క డయామీటర్, మొత్తం డయామీటర్ 4 centimeters అయితే రేడియస్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ద డయామీటర్ ఆఫ్ ది స్పిరికల్ పార్ట్. దీని యొక్క డయామీటర్, ఈ స్పిరికల్ పార్ట్ డయామీటర్ ఎంత? 21 అయితే రేడియస్ ఎంత అవుతుంది? 21/2 అవుతుంది. ఫైండ్ ద క్వాంటిటీ అన్నాడు. అంటే టోటల్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమున్నాయి? సిలిండర్ ఉంది, స్పిరికల్ పార్ట్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, రెండు తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటిది? πr² ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటిది? 4/3πr³. ఈ రెండిట్లో పై కామన్గా ఉంది కాబట్టి పై కామన్ తీయండి. సిలిండర్లో రేడియస్ ఎంత? 2 కదా, 2² అంటే ఎంత? 4 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు? 7 ప్లస్ 4/3 ఇంటూ నెక్స్ట్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత? 21/2 కదా, ఇది మనం క్యూబ్ చేస్తే 21 ఇంటూ 21/2 క్యూబ్ అంటే ఎంత? 8. ఓకే, సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 7 టైమ్స్ పోతుంది, 4తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ పోతుంది. సో π ఈజ్ ఈక్వల్ టు 4 ఎంత? 28 ప్లస్ 7 ఇంటూ 21/2. ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది? క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా పై వాల్యూ రాసేయండి డైరెక్ట్గా 22/7. ఈ లోపలికి తీసుకెళ్తే 22/7 ఇంటూ 28 ప్లస్ 22/7 ఇంటూ 7 ఇంటూ 21 ఇంటూ 21/2. ఈ 7తో క్యాన్సిల్ చేస్తే ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7తో క్యాన్సిల్ చేస్తే 7 నుంచి వెళ్ళిపోతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 11 టైమ్స్ పోతుంది. 22 ఇంటూ 4 ఎంత? 88 ప్లస్ 21² అంటే ఎంత? 441 ఇంటూ 11తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 1 5 4 + 4 ఎంత? 8 4 4 8 5 1. ఈ మొత్తం యాడ్ చేయండి, 88 కూడా యాడ్ చేయండి. 88 యాడ్ చేస్తే 9 13 9 4 4 9 3 9. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది మొత్తం క్యాలిక్యులేషన్. డైరెక్ట్గా షార్ట్ ట్రిక్, ఎప్పుడైనా సరే షార్ట్ ట్రిక్ చూడండి, ఎప్పుడైనా సరే సిలిండ్రికల్ షేప్ కానీ సర్కిల్ షేప్ కానీ వస్తే అందులో కంపల్సరీగా మనకు ఏం కనబడుతుంది? పై వాల్యూ వస్తుంది. పై అంటే వాల్యూ ఏంటిది? 22/7. 22 అంటే ఏంటిది? 11 యొక్క మల్టిపుల్. అంటే ఆన్సర్లో కంపల్సరీగా 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి.
11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ లీడ్స్ ఆడ్ ప్లస్ లీడ్స్ డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ రావాలి. చెక్ చేయండి. 2 + 9 ఎంత? 11. 4 + 3 ఎంత? 7. డిఫరెన్స్ ఎంత? 4. 11తో పోదు. ఇక్కడ 9 + 9 ఎంత? 18. 4 + 3 ఎంత? 7. డిఫరెన్స్ ఎంత? 11. ఇది 11తో పోతుంది. అలాగే 9 + 0 ఎంత? 9. 4 + 3 7. 9 - 7 ఎంత? 2. 11తో పోదు. నెక్స్ట్ 9 + 9 ఎంత? 18. 4 + 2 ఎంత? 6. 18కి 6కి డిఫరెన్స్ ఎంత? 12. ఇది 11తో పోదు. 11తో పోయింది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. అసలు క్వశ్చన్ కూడా చూడక్కల మీరు. డైరెక్ట్గా ఇది సిలిండ్రికల్ షేప్ అని తెలిస్తే, సర్కిల్ షేప్లో ఉంటే మీరు డైరెక్ట్గా 11తో చెక్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం ఏ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పొచ్చో మనం చెప్పాలి. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ 10 ఐరన్ బాల్స్ ఇఫ్ ఈచ్ ఐరన్ బాల్ ఈజ్ సేమ్ హైట్? ఒక్కొక్క బాల్ యొక్క వెయిట్ సేమే. మొత్తం ఎన్ని ఐరన్ బాల్స్ ఉన్నాయి? 10 ఐరన్ బాల్స్ ఉన్నాయి. ఇది వాటి యొక్క వెయిట్ మనం కనుక్కోవాలి. ఆ 10 ఐరన్ బాల్స్ వెయిట్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, 1/4 ఆఫ్ ఈచ్ బాల్ వెయిట్ ఈజ్ 5 kg అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా. 1/4 ఆఫ్ ఈచ్ బాల్ ఎంత? 5 kg. అంటే ఒక్కొక్క బాల్ వెయిట్ ఎంత? 20 kg కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. టోటల్ వెయిట్ ఆఫ్ 3 ఐరన్ బాల్స్ ఈజ్ 20 kg మోర్ దాన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ 2 ఐరన్ బాల్స్. సో 3 ఐరన్ బాల్స్ 2 ఐరన్ బాల్స్ డిఫరెన్స్ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. సెకండ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఒక్కొక్క ఐరన్ బాల్ వెయిట్ తెలుసు. 10 ఐరన్ బాల్స్ అంటే 20 × 10 200. అంటే సెకండ్ స్టేట్మెంట్ ద్వారా వస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? either స్టేట్మెంట్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. ఓకే. నెక్స్ట్ 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 ఇక్కడ పాయింట్ చూడండి. 2 pipes when working one at a time can fill a kitchen in 2 hours 3 hours. ఫస్ట్ పైప్ ఏమో 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సెకండ్ పైప్ ఏమో 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది. వైల్ ఏ థర్డ్ పైప్ కెన్ డ్రైన్ ది సిస్టమ్. థర్డ్ పైప్ ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఎన్ని అవర్స్? 6 అవర్స్. ఫస్ట్ ఏం చేస్తారు? ట్యాంక్ కెపాసిటీ ఎలా వస్తుంది? ఎల్సిఎం. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6 లీటర్స్ అనుకోండి. పైప్ ఏ 6 లీటర్స్ని 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్స్? 3 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి +3. పైప్ ఇవి 2 లీటర్స్ కాబట్టి +2. పైప్ సి థర్డ్ పైప్ ఏం చేస్తుంది? 6 లీటర్స్ 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. 1 అవర్కి 1 లీటర్ ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్ వెన్ ద సిస్టమ్ వాజ్ 1/6 ఫిల్. మనం 3 pipes ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ 1/6 ఫిల్ అయిందంట. టోటల్ 6 లీటర్స్లో 1/6 ఫిల్ అంటే ఎన్ని లీటర్ ఫిల్ అయింది? 1 లీటర్ ఫిల్ అయింది. ఇంకెన్ని లీటర్ ఫిల్ చేయాలి? 5 లీటర్స్ ఫిల్ చేయాలి. 5 లీటర్స్ ఫిల్ చేయాలి. రైట్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ద సిస్టమ్ టు కంప్లీట్లీ ఫుల్? మనం టైం కనుక్కోవాలంటే ట్యాంక్ కెపాసిటీ బై ఎఫిషియన్సీ. రిమైనింగ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది? 5 లీటర్స్ బై 3 pipes యొక్క ఎఫిషియన్సీ. 3 + 2 ఎంత? 5. 5 - 7 ఎంత? 4. 4 1 4. 1/4 అవర్స్. 1/4 అవర్స్ మీరు ఏం చేస్తారు? మినిట్స్లో కన్వర్ట్ చేయండి. ఇంటూ 60. 4 నిమిషాలు పోతుంది. 15 times అంటే 1 hour 15 minutes. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ 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 సో ఇలా మనం ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసాము. చూడండి, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సేమ్ ఇలాగే చేయండి. ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్ స్కిప్ చేయాలి. మీడియమా డిఫికల్టీ లెవెల్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ రీడింగ్లో మీడియం లెవెల్ క్వశ్చన్ చేయండి. థర్డ్ రీడింగ్లో టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసాము. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. దయచేసి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి సేమ్ మోడల్ మీకు ఎగ్జామ్లో వస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.